అప్పుడు నిజంగా విజయలక్ష్మి గారు మాట్లాడాల్సిన మాటలు, ఆ తల్లి మాట్లాడాల్సిన మాటలు ఎందువల్ల రాయరు? హింసించి 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 నా కొడుకును 10-15 రోజులు నరకం చూపించి కిడ్నీలు కూడా పగిలిపోయేటట్టు నాశనం చేసి కొట్టి చంపినారు. శత్రువుకు కూడా రానంత హింస పెట్టి నా కొడుకును చంపినారు. నా కొడుకుని ఇంత బాధ పెట్టి చంపితే ఇప్పుడు నా కొడుకు యొక్క శవాన్ని నాకు ఇవ్వకపోతే, కనీసం శవానికి సంబంధించిన బూడిద ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటా అంటే కూడా బూడిద కూడా ఇవ్వకుండా చేస్తే ఈ నరరూప రాక్షసుడు ఈరోజు కోర్టుకు వచ్చి చంపినాము, కేసు పెట్టినామంటే న్యాయం జరిగినట్టేనా ప్రజలారా? ఇది కాదు. ఓ తల్లికి న్యాయం జరగడం అంటే గన కోర్టులో ఆ తల్లిగా లాయర్ చెప్పగలిగితే తల్లి తరపున ఏమని, వీడు పాత్రధారుని మాత్రమే పెట్టినారు, సూత్రధారులను పెట్టలేదు, ఎక్కడ మొదలైంది, ఏ మోటివ్తో ఈ హత్య జరిగింది, ఎంత హింస పెట్టినారు, ఎవరోడు దీన్ని సహకరించినారు, శవాన్ని ఎత్తినోడెవడు, పట్టకచ్చినోడెవడు, కొట్టినోడెవడు, చంపినోడెవడు, చెప్పినోడెవడు, ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, పూసకొచ్చినట్టు అన్ని గడ్డకు తీసి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలు చేసి వాళ్ళందరినీ సబ్ జైలుకు రిమాండ్కి పంపించగలిగి తర్వాత కోర్టులో నిలబడించి శిక్ష చెప్పగలిగితే న్యాయం జరిగినట్టు. ఇదే విషయాన్ని రేపొద్దున 29వ తారీఖు హైకోర్టులో సాయికృష్ణ తల్లి గారి యొక్క లాయరు మాట్లాడగలిగితే న్యాయ పోరాటమే. కానీ రేపు ఏం జరుగుతుందో తెలిసిన ప్రజలారా, 29వ తారీఖు ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత న్యాయం జరిగిందని చెప్పింది కదా తల్లి, రేపు హైకోర్టు కూడా అదే చెప్తుంది. ఏమని, నాకు న్యాయం జరిగింది, నా కొడుకుని చంపినోని కేసు పెట్టినారు, నా కొడుకు ఆసుకి తెలిసింది, కేసు పెట్టినారు, కోర్టులో తేలుతుంది, న్యాయం జరిగింది. సో ఈ ఏమైతే ఈ పిటిషన్ ఉందో నా కొడుకు కనిపించలేదని సమాప్తం. ప్రజల్నే అడుగుతానా, నిజంగా ఆ తల్లికి న్యాయం జరగడం అంటారా ప్రజలారా? ఇది ఒక తల్లి గర్భశోకానికి నిజంగా ఇది న్యాయమేనా? అంత దుర్మార్గంగా తన కొడుకుని 20 సంవత్సరాల కొడుకును చంపితే, అంత హింస పెట్టి చంపితే ఈ రాష్ట్ర ప్రభుత్వమే, అంటే ముఖ్యమంత్రి పోయినాడంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇంటికాడికి పోయి పంచాయతీలు చేస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వమే మంతనాలు జరుపుతుందే? ఈ రాష్ట్ర ప్రభుత్వమే న్యాయాన్ని సమాధి చేయడానికి, ఒక తల్లి గర్భశోకానికి వెలగట్టడానికి ప్రయత్నం చేస్తుందే? సూత్రధారులను తప్పిస్తుందే? పాత్రధారుని మాత్రమే పెడుతుందే? అబద్ధాలు రాస్తుందే? సిబిఐ దర్యాప్తు చెయ్యదా? మరి మేము అనడంలో ఈ రాష్ట్రంలో ఉండే మానవతా హృదయం కలిగినటువంటి మేధావులు, మంచి వాళ్ళు మాట్లాడేదంటూ తప్పే ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ లేదు, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటు సైన్యమే పోలీస్ శాఖ. ఎవరిని కొట్టుంటే వాడిని కొడుతున్నారు, ఎవరిని తిట్టుంటే వాడిని తిడుతున్నారు, ఎవరిని బట్టకరమంటే వాడిని బట్టకస్తున్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండా చేసినారంటే ప్రజలారా మీరు నమ్మండి. అసలు మనకు అర్థమవుతుంది, మనకు సీసీ ఫుటేజ్లు అన్నీ ఒక్కటేసారి పోయినాయంట. హాస్పిటల్లో పనిచేయలేదంట, పోలీస్ స్టేషన్లో పనిచేయలేదంట, శ్మశాన వాటికలో ఆధారం లేదంట, మణిపాల్ హాస్పిటల్లో పనిచేయలేదంట, ఒక ప్రైవేటు హాస్పిటల్లో పనిచేయలేదంట, ఎక్కడే కానీ ఒకేసారి పనిచేయలే. ఏందే కానీ కాల్ డేటా లేదు, గూగుల్ టేక్అవుట్స్ కూడా లేవు, టెక్నికల్గా సాంకేతికపరమైన పరిజ్ఞానం ఏంది కూడా ఈ కేసు విషయంలో పని చేయడంలే. టోటల్గా ఒక ప్రాణం పోయింది, ఒక తల్లి గర్భం బూడిదయింది. ఒక నెల రోజుల తర్వాత ఈ సీరియల్ సమాప్తం. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ సీరియల్ సమాప్తం. సాయి కృష్ణ యొక్క లాకప్ డెత్, దహనము అన్నిటికీ ఇంకొక వారం 10 రోజుల తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉండరు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకుంటే మాత్రము ఆయన జడా శ్రవణ్ కుమార్ పిల్లేసినాడు. ఆయన మేము ఒక పిల్లేసినాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సిబిఐ విచారణ చేయాలని. ఇది కోర్టులో మాత్రమే జరుగుతుంది. దేవుని దైవంలో కోర్టులో సిబిఐకి ఇస్తే న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా జరగకపోతే, న్యాయం జరగకపోతే మరో 4-5 రోజుల తర్వాత ఈ కేసు సమాప్తం. టోటల్ ఈ ఎపిసోడ్ అందరికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే కనుక, ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇచ్చిన తర్వాత పట్టకచ్చినటువంటి సాయి కృష్ణను మేజిస్ట్రేట్ ముందర మీరు హాజరుపరిచినారా? హాజరుపరచకపోవడం చట్ట విరుద్ధమా కాదా? అక్రమ నిర్బంధం నేరమా కాదా? లాకప్ డెత్ నేరమా కాదా? కనీసం చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తల్లికి అప్పచెప్పకుండా దహనం చేయడం
అత్యంత కిరాతకం, దుర్మార్గమా కాదా? సీసీ ఫుటేజ్ అన్ని చోట్ల కనిపించకుండా మాయం చేయడం నేరమా కాదా? సాంకేతికమైన పరిజ్ఞానం కూడా అందకుండా ఈ నేరం జరగడం నేరమా కాదా? ఇంత నేరం చేసి ఒక్క సిఐనే ముద్దాయిని చేసి సూత్రధారులను తప్పించడం అనేది నేరమా కాదా? సిఐకి సహకరించినటువంటి పోలీస్ శాఖల కిందుండే వాళ్ళందరినీ తప్పించడం నేరమా కాదా? అన్నిటికంటే ప్రధానమైంది మోటివ్, మూల కారణాన్ని చెప్పకపోవడం, మూల కారణానికి బాధ్యులైన రాజకీయ నాయకులను బయటకు పెట్టకపోవడం నేరమా కాదా? ఆ ఎంపీ ఎమ్మెల్యే కోసం చెప్పిన పోలీసు ఉన్నతాధికారిని తప్పించేదానికి నారా చంద్రబాబు నాయుడు ఇదంతా చేయడము, ఎంపీని ఎమ్మెల్యేని తప్పించేదాన్ని చేయడము తప్ప ఒప్ప? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా చెప్పారా? ఈ రిమాండ్ రిపోర్ట్లో కుట్రకోణం లేదంటున్నాం, ఉందా? ఈ రిమాండ్ రిపోర్ట్లో హత్య జరిగిన ప్రదేశము, మారణాయుధము, సమయము, తేదీ ఉందా? మోటివ్ ఉందా? ఇతర ముద్దాయిలు ఉండారా? ఏం లేవు. ఇదే పరిస్థితి ఈ భారతదేశంలో మరొక రాష్ట్రంలో జరిగితే, ఇటువంటి పరిస్థితి బీహార్లో అనుకుంటా జరిగితే, సుప్రీంకోర్టు వినారు. ఇటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు వినారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజలారా. ఈ భారతదేశంలో ఉండే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. తీర్పు ఇటువంటి పరిస్థితి ఒక బీహార్లో జరిగితే, హైకోర్టులో వాళ్ళకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు పోతే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏం చెప్తాను సుప్రీంకోర్టు తెలుసునా? స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే, న్యాయ ప్రయోజనం కోసం, ప్రజా ప్రయోజనం కోసం ఇటువంటి కస్టడీ మరణాలు సంభవించినప్పుడు, కస్టడీ మరణాలంటే పోలీస్ శాఖ కస్టడీ మరణాలు జరిగినప్పుడు న్యాయ ప్రయోజనం కోసం, ప్రజా ప్రయోజనం కోసం ఇటువంటి కేసులను అదే రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖ విచారణ చేయడం వలన ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుంది. ప్రజా విశ్వాసాన్ని నిలపడం కోసము, న్యాయ ప్రయోజనాన్ని సంరక్షించడం కోసం, ప్రజా ప్రయోజనాన్ని సంరక్షించడం కోసం ఇటువంటి కస్టడీ యొక్క మరణాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించాలా, సిబిఐ చేత దర్యాప్తు చేయించాలా, నెల రోజుల లోపల సంబంధించిన పోలీస్ అందరు అధికారులను అరెస్ట్ చేయాలా, 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలా? ఎందుకు చెప్తాంది సుప్రీంకోర్టు? మీరు సహ ఉద్యోగిని రక్షించే ప్రయత్నం చేస్తారు, సహ ఉద్యోగిని రక్షించే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేసినప్పుడు తమ పోలీస్ శాఖను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొక మాట కూడా చెప్తా ఉంది, స్థానికంగా ఉండే పోస్ట్ మార్టం చేసిన డాక్టరు కూడా పోలీస్ శాఖకు ప్రభావితమయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకే లాకప్ డెత్ జరిగినటువంటి పోలీసులే మరణాలకు కారణమైనప్పుడు అటువంటి కేసులను తప్పనిసరిగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించాలా, సిబిఐ విచారణ చేయాలా అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ప్రకారం ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసే స్థితి వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తాను. సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం తప్పనిసరిగా ఈ కేసు సిబిఐ దర్యాప్తుకు వస్తుంది. సిబిఐ దర్యాప్తు చేస్తే తప్పనిసరిగా ఈ లాకప్ డెత్ వెనుక ఉండే సూత్రధారులు, పాత్రధారులు అందరూ బయటకు వస్తారు. ఈ ప్రభుత్వంలోని పెద్దలు బయటకు వస్తారు. నిజంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మ గారి గర్భానికి జరిగిన నష్టానికి అప్పుడు నిజమైన న్యాయం జరుగుతుంది. ఇప్పుడైతే నిజమైన న్యాయం జరగలేదు, 100కు 100% జరగలేదు. నేనైతే ఆ తల్లిని అభ్యర్థిస్తూ ఉన్నా, సాయికృష్ణ తల్లి గారిని, రేపు 29వ తారీఖున హైకోర్టులో కృష్ణలంక పోలీసులు హాజరై నీ కొడుకు ఆచూకీ కోసం అడిగిన దానికి వీరు చెప్పే సమాధానాన్ని నిజంగా నువ్వు వ్యతిరేకించాలా తల్లి. ఓ తల్లిగా నువ్వు నీ గర్భానికి జరిగిన నష్టానికి నువ్వు వ్యతిరేకించాలా. నా కొడుకును అత్యంత కిరాతకంగా హింసించి చంపినారు. నా కొడుకును చంపింది నాగరాజు ఒకడు కాదు, దీని వెనకాల రాజకీయ హస్తాలు ఉన్నాయి, దీని వెనకాల పోలీసు అధికారులు ఉన్నారు. నాకు సిబిఐ విచారణ కావాలా, పాత్రదారులతో పాటు సూత్రధారులు కావాలా, అందుకే సిబిఐ విచారణ కోరతానని చెప్పి నువ్వు కోరగలిగితే ఈ రాష్ట్రంలో ఉండే తల్లులందరూ కూడా సంతోషిస్తారు. మాలాంటి మానవతా హృదయం కలిగిన వాళ్ళందరం సంతోషిస్తాం. నిన్ను వాళ్ళు భయపెట్టింటే మేము ఉండాం తల్లి, తీయని మాటలు చెప్పింటే తేనెబూసిన కత్తి తల్లి చంద్రబాబు నాయుడు. ఒకవేళ ప్రలోభ పెట్టింటే వద్దు తల్లి మేము ఉండాం, ప్రలోభ పెట్టింటే మేము ఉండాం తల్లి, ఆ ప్రలోభాలకు లొంగద్దు.
నిన్ను సొంత తల్లి కంటే మిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, పూలలో పెట్టుకొని చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వారి ప్రలోభాలకు లొంగాకు, వారి భయాలకు లొంగాకు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తారు, ఆయన తరఫున మేముండాం. జడా శ్రావణ్ కుమార్ లాంటి లాయర్లు ఉండారు, మానవతావాదులు ఉండారు, మానవ హక్కులు ఉన్నాయి. నువ్వు రేపు 29వ తారీఖున సిబిఐ విచారణ కావాలని కోరుతావని విశ్వసిస్తా ఉన్నా.